చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ పార్టీ నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ తరచుగా మాట్లాడేటువంటి మాటలు ఏంటి? జగన్ని భూస్థాపితం చేయాలి, జగన్ మళ్ళీ లేవకూడదు. పవన్ కళ్యాణ్ గారేమో అదే పాతాళానికి తొక్కేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, స్పీకర్ అయ్యన్న పాత్రుడేమో మనిషి ఓడిపోయాడు కానీ చావలేదని చెప్పి ఇట్లా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు తరచుగా మాట్లాడేటువంటి మాటలు ఇవి. అంటే జగన్కు ఉన్నటువంటి బలాలు ఏ ఉన్నా సరే ఆ బలాలను దెబ్బ కొట్టాలి, జగన్ మళ్ళీ కోలుకోకుండా చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళ మాటల్లో కనిపిస్తూ ఉంటుంది మనకు. కూటమి అధికారులకు వచ్చిన తర్వాత అదే రకంగా చేస్తూ వచ్చారు. కార్యకర్తల మీద దాడులు చేయడం కానీ, వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం కానీ ఇదంతా చేశారు. మరొక బలం ఏంటి వైసీపీకి? సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాను కూడా దెబ్బ కొట్టారు. దానిలో పోస్ట్ పెట్టే వారికి సంబంధించి వీళ్ళు అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారని చెప్పి, అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కూడా అసభ్యకరమైనటువంటి పోస్టులు అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయడం, జగన్ తరపున ఎవరు పోస్ట్ పెట్టకుండా, వైసీపీ కోసం ఎవరు పని చేయకుండా భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ఇక్కడ కార్యకర్తలు పని చేయకూడదు, కార్యకర్తల బలం తగ్గించాలి, సోషల్ మీడియా యొక్క బలం తగ్గించాలి, జగన్ మాట్లాడేటువంటి మాటలు ప్రజల్లోకి పోకూడదు, ఆ రకంగా చేస్తారు. మన ఈ మధ్య కాలంలో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరి జగన్కు ఉన్నటువంటి మీడియా ఏముంది? సాక్షి టీవీ, సాక్షి పత్రిక. దాని తర్వాత ఎంతో కొంత టీవీ9లో కానీ, 10 టీవీలో కానీ, ఎన్టీవీలో కానీ ఎంతో కొంత వీటి జగన్ గారికి సంబంధించినటువంటి పార్టీ వైసీపీకి సంబంధించినటువంటి వార్తలు ఎంతో కొంత ప్రచారం చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ప్రచారం చేయకుండా, జగన్ని సపోర్ట్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో మొన్న 4 ఛానళ్ళు కూడా అసెంబ్లీ సమావేశాల కవరేజ్కి సంబంధించి వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది. సో ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి చేసి ఉంటే ఇది విధ్వంసం అయ్యేది, ప్రజాస్వామ్యాన్ని కూలి చేశారని, పత్రిక స్వేచ్ఛను అరించేశారని చెప్పి, మీడియా స్వేచ్ఛను అరించేశారు, మీడియాకి సంఖ్యలు వేశారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసేటోళ్ళు. సో ఏదేమైనా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే జగన్కి సపోర్ట్ చేసేటువంటి, జగన్కి ఉపయోగపడేటువంటి, జగన్కు మేలు జరిగేటువంటివి, జగన్ మాట్లాడేటువంటి మాటలు కానీ, జగన్ నిర్ణయాలు కానీ ప్రజల్లోకి వెళ్లకుండా ఏదైతే కూటమి చేసినటువంటి తప్పులు వాళ్ళ మీడియా ద్వారా ప్రజలకు పోకుండా ఉండేందుకు ఏమేం చేయాలనే దానికి సంబంధించి పూర్తిగా చేస్తూ వచ్చారు. ఆ రకంగా సపోర్ట్ చేసే ఛానల్ కూడా కొంత భయపెట్టేటువంటి ప్రయత్నం. మరి ఆ ఛానల్లో మిగతా 10 టీవీ, మిగతా ఎన్టీవీ, టీవీ9 కొంత భయపడి సైలెంట్గా ఉన్నప్పటికీ జగన్కు ఎప్పటికీ నిలబడేటువంటి ఛానల్, సొంత పత్రిక, సొంత ఛానల్ సాక్షి టీవీ, సాక్షి పత్రిక అయితే భయపడదు కదా. వీళ్ళకి సంబంధించిన వార్తలు అయితే ఖచ్చితంగా రాసుకోవాలి కదా. సో దీన్ని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఈ ఛానల్, ఈ పత్రికను కూడా, సాక్షి మీడియాను కంప్లీట్గా మూసివేయాలనే ఒక ఉద్దేశంతో ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. సో సాక్షి మీడియాకి సంబంధించి కేసులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి మరి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో కూడా మరి ఆ ఈడీ అటాచ్ చేసింది సాక్షి మీడియాలకు సంబంధించినటువంటి ఆస్తులు కొన్ని. అది అటాచ్ చేసిన తర్వాత కోర్టుకు వెళ్ళి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకొని ఛానల్ నడిపించుకోవడం, లావాదేవీలకు సంబంధించి వాళ్ళు నడిపించుకుంటున్నారు. కోర్టులో దీనికి సంబంధించి కేసు నడుస్తూ ఉంది. ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టారు. ఏమన్నా పొరపాట్లు ఉన్నాయా, లూప్ హోల్స్ ఉన్నాయా, వాటిని పట్టుకోవాలి. వాటిని పట్టుకొని లైసెన్స్ రద్దు చేయాలి. ఎందుకంటే కేంద్రంలో మనమే ఉన్నాం, ఇక్కడ మనమే ఉన్నాం. పైగా ఈ వ్యవహారాలు, ఈ ఛానళ్ళకు సంబంధించి కానీ, పర్మిషన్లు ఇవ్వడం కానీ, వ్యవహారాలన్నిటికి సంబంధించి చూసుకునేది ఎవరు? అమిత్ షా గారు చూసుకుంటున్నారు. సో అమిత్ షా గారికి మనం ఎంత చెప్తే అంత, మన మాట కాదంటే కనుక వాళ్ళు మన మీద ఆధారపడి ప్రభుత్వాలు నడుపుతున్నారు కాబట్టి సో మనం చెప్తే ఖచ్చితంగా వింటారు, కానడానికి అవకాశం లేదనే ఉద్దేశంతో ఇక్కడ సాక్షి పత్రిక దారుణాలు చేస్తూ ఉందని చెప్పి మన చెప్పారు కదా, ఆయన టీడీఎల్పీ సమావేశంలో చెప్పారు కదా, సాక్షి పత్రిక చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంది. గతంలో 2019లో వివేక్ హత్య కేసుకు సంబంధించి నరకాసుర అని చెప్పి నా చేతిలో గొడ్డలు పెట్టి ఇట్లా దారుణంగా వార్తలు ప్రచారం చేసింది అని చెప్పి ఆయన మాట్లాడారు కదా. ఈ రకంగా సాక్షి పత్రిక అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉంది, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. చివరికి ప్రజలు కూడా చీదరించుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ప్రజలే కాదు, వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కూడా వీళ్ళందరూ కూడా సాక్షి పత్రికను చీదరించుకుంటున్నారు, సాక్షి టీవీని చీదరించుకుంటున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అంట దీనికి. కాబట్టి ఇలాంటి పత్రికలు, ఇలాంటి ఛానల్ ఉండకూడదు, మూసివేయాలని చెప్పి మరి కేంద్ర పెద్దలతో చెప్పారంటే దానికి సంబంధించి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారంట. ఆ రిపోర్ట్ చూసినటువంటి వాళ్ళు రేపో మాపో ఎనీ టైం వచ్చేసి మరి ఆ మీడియాని క్లోజ్ చేస్తారనేటువంటి చర్చ వీళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి మీడియాలో గట్టిగానే జరుగుతూ ఉంది. మూసేస్తారని చెప్పి. అంటే ఒక ఛానల్, ఒక పత్రిక మూసేయడం అంటే చాలా ఈజీ. తీర్పులు వీలేచుకుంటారు, ఛానల్స్ కూడా వీళ్ళే క్లోజ్ చేస్తారు, అన్నీ వీళ్ళ చేతుల్లోనే ఉంటాయన్నమాట. ఇక దీనికి రూల్స్ ఏమి ఉండవు, ప్రజాస్వామ్యము, చట్టము, న్యాయము ఏమీ లేవు. ఎవరి పర్మిషన్లు అవసరం లేదు, వీళ్ళకి ఎట్లా నచ్చితే అట్లా చేస్తారు. అదే వీళ్ళ ఉద్దేశంలాగా కనిపిస్తూ ఉంది. అంత ఈజీగా ఛానల్ మూసేయడం అంటే, అంత ఈజీగా ఒక పత్రికను క్లోజ్ చేయడం అంటే మరి దీన్ని ఏమంటారు? పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు వేయడం అన్నారా? అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక పత్రిక, ఒక ఛానల్ సపోర్ట్గా చేస్తూ ఉందని చెప్పి మీరు ఆ ఛానల్ని, ఆ పత్రికని మూసివేయాలని చెప్పి ఒక కుట్ర చేస్తూ ఉన్నారంటే మరి దీన్ని విధ్వంసం అనక దీన్ని ఏమంటారు? నిజంగా గనక ఆ పత్రికలు తప్పుడు వార్తలు వస్తే, ఆ ఛానల్ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే ప్రజలు చీదరించుకుంటారు, ప్రజలు వాటిని చూడరు, ప్రజల పత్రికను కొనరు.
అంతేగాని ఆ ఛానల్ లైసెన్స్ రద్దు చేయాలని చెప్పి మీరు ఢిల్లీ పెద్దలతో మాట్లాడి దానికి సంబంధించి లూప్ హోల్స్ ఏమున్నాయని వెతకాల్సినటువంటి అవసరం ఏముంటుంది? అంటే మీరు దీన్ని ఏమంటారు అంటే ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రజా సమస్యల గురించి వాళ్ళు ఆ పత్రిక ద్వారా చెప్తున్నారనే ఉద్దేశంతోనే మీరు ఆ పత్రికను ఆ ఛానల్ మూసేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారంటే అభిప్రాయాలు ఖచ్చితంగా ఎవరికైనా వస్తాయి. ఎందుకంటే చాలా సమస్యలు పెట్టుకొని దాని మీద ఫోకస్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఎవరికైనా అదే అనిపిస్తుంది. ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఎంత చేస్తూ ఉన్నారని చెప్పి ఖచ్చితంగా ఎవరైనా అభిప్రాయపడతారు. పైగా మీరు ఒక సాక్షి పత్రికలోనే తప్పుడు కథనాలు తప్పుడు వార్తలు రాస్తారని మీరు చెప్తా ఉన్నారు. మీకోసం ఏదో గొడ్డలు పెట్టి రాశారని చెప్పి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మీరు ఎన్ని రాశారు కథనాలు? వయసు వివేకకు సంబంధించి మీ 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 అనుకూలమైనటువంటి పత్రికల్లో మీ అనుకూలమైనటువంటి టీవీ ఛానల్లో డిబేట్లు ఏ రకంగా పెట్టారు? గొడ్డలిపూట అని చెప్పి, గులకరాయి అని చెప్పి, కోడికత్తి అని చెప్పి, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, అన్నా చెల్లెలకు సంబంధించి, తల్లి కొడుకులకు సంబంధించి, ఇలా ముగ్గురు ఆస్తులకు సంబంధించి, జగన్ గారి భార్యకు సంబంధించి వాళ్ళ పిల్లలకు సంబంధించి, ఇట్లా ఒకటేంటి రెండేంటి ఎంత దారుణాతి దారుణంగా రాయకూడనేటువంటి వార్తలు రాశారు. జగన్ ఆస్తులకు సంబంధించి ఆర్థిక ఉగ్రవాది అని రాశారు. జగన్ ప్రవర్తనకు సంబంధించి సైకో అని రాశారు. జగన్ ఆత్మలతో మాట్లాడతాడని రాశారు. ఇట్లా వేరే వాడు మీరు రాసినటువంటి మాటలు, మీరు రాసినటువంటి వార్తలు కానీ, మీరు పెట్టినటువంటి డిబేట్లు కానీ వేరే వాడైతే ఇది భరించలేక చనిపోయేటువంటి పరిస్థితిని అంత దారుణంగా రాశారు. ఆ నరకం అనుభవించలేక చనిపోతాడు వేరే వాడైతే. అంత దారుణంగా రాశారు మీరు. అంతకన్నా దారుణంగా సాక్షి పత్రికలు వస్తున్నాయా? నిజంగానే ఎట్లా ఉంటే వాటికి సంబంధించి కౌంటర్ ఇవ్వండి. ఇగో ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పి కనీసం మీ మార్గదర్శికి సంబంధించి కోర్టులో వాదన జరిగిన దానికి సంబంధించి మీ పత్రికలో మీరు ఇచ్చుకోలేకపోయారు. అది ప్రజలకు సంబంధించినే కదా, ప్రజలు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది కదా. మరి ఇది నేరం కాదు, ఇది ఘోరం కాదా? ప్రజలకు మోసం చేయడం కాదు ఇది. పైగా రెండు ప్రభుత్వాలు, ఇటు తెలంగాణ అటు ఏపీ రెండు ప్రభుత్వాలు కూడా మరి హైకోర్టుకు ఒక నివేదికలు కూడా ఇస్తూ ఉన్నాయి. ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు కాబట్టి ఆర్బీఐ చూసుకుంటుందని చెప్పి. దీని ఏమంటారు? ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా? ప్రజలకు సంబంధించింది కదా ఇది, ప్రజా సమస్యలకు సంబంధించి మొన్న వాళ్ళు రాయడం జరిగింది. మరి దానికి సంబంధించి మీరు కౌంటర్ ఇవ్వగలిగారా? ఇవ్వలేరు. మరి అది అబద్ధమైతే రాయొచ్చు కదా, వాళ్ళు రాసింది తప్పు అయితే మరి ఎందుకు రాయలేకపోయారు? అంటే మీరు తప్పు చేస్తూ ఉన్నారు. మరి అంతేందుకు ప్రభుత్వం ఇప్పుడు కూటమి సర్కారు ఉంది అధికారంలో, అసలు ప్రపంచంలో ఎవరు కూడా, దేశంలో ఎవరు కూడా ఇంత బడ్జెట్ ప్రవేశపెట్టలేదని చెప్తా ఉన్నారు కదా. ఆ బడ్జెట్కి సంబంధించి మరి అద్భుతమైనటువంటి బడ్జెట్ అన్నప్పుడు మరి వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలకు సంబంధించి మరి రెండు అందులో కూడా లోటుపాట్లు, తల్లికి వందనకు సంబంధించి, అన్నదాత సుఖీభావకు సంబంధించి వాళ్ళు కేటాయింపులు చేసిన దాంట్లో అక్కడ కూడా మోసం జరుగుతుంది. మరి మిగతా పథకాల సంగతి ఏంటని చెప్పి ప్రశ్నించారా? ఉద్యోగుల సంగతి ప్రశ్నించారా? నిరుద్యోగ వృత్తికి సంబంధించి ప్రశ్నించారా? మహిళలకు ఫ్రీ బస్ దానికి సంబంధించి ప్రశ్నించారా? గ్యాస్కి సంబంధించి కూడా మోసం జరుగుతూ ఉందని చెప్పి దానికి ఏమైనా సంబంధించి ప్రశ్నించారా? నెలకు 1800 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద ఇస్తామని చెప్పారు, దాని గురించి ఏమైనా ప్రశ్నించారా? మీ పత్రికలో రాశారా? మీ టీవీ ఛానల్ డిబేట్లు పెట్టారా? ఇక్కడ రాశారా? రాయలేదు. మరి రాసింది సాక్షి పత్రిక. మరి అదే అబద్ధం అయితే దానికి సంబంధించి మీరు కౌంటర్ ఇవ్వచ్చు కదా. మరి అక్కడైతే అబద్ధాలు రాశారు, మేము ఇక ఇక్కడ కేటాయించామని చెప్పి మీరు పెట్టొచ్చు కదా, రాయొచ్చు కదా, ఎందుకు రాయలేదు? మరి ఇక్కడ ఎవరు అబద్ధాలు చెప్తా ఉన్నారు, ఎవరు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు, ఎవరి ఛానల్ బ్యాన్ చేయాలి, ఎవరి టీవీ ఛానల్స్ బ్యాన్ చేయాలి, ఎవరి పత్రిక లైసెన్స్ రద్దు చేయాలి? ఇక్కడ నిజంగానే సాక్షి పత్రికలో తప్పుడు కథనాలు తప్పుడు వార్తలు వస్తే కనుక ప్రజలు చీదరించుకుంటారు, ప్రజలు వాటిని చూడరు, పత్రికలు కొనరు. మీరు సపరేట్గా లైసెన్స్ రద్దు చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ఇక్కడ. కానీ మీరు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఢిల్లీలో మంత్రాలు జరుపుతూ ఉన్నారు, ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతూ ఉన్నారు, లూప్ హోల్స్ ఏమన్నా పట్టుకుందామని చూస్తూ ఉన్నారు, ఇలా ఏదైనా సరే లేకపోయినా కూడా ఇరికిద్దాం, క్లోజ్ చేద్దామని చూస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా అది కక్ష సాధింపులో భాగంగానే చేసినట్టు అనుకోవాల్సి వస్తుంది. పత్రిక స్వేచ్ఛను హరించడమే అవుతుంది. చాలామంది అంటున్నారు ఇప్పుడే అయిపోతే రేపు మాపు క్లోజ్ చేస్తే అంత ఈజీగా ఉంటుంది అనుకుంటున్నారు. ఛానల్ క్లోజ్ చేయడానికి దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది, చట్టం, న్యాయం, ఇవన్నీ ఉన్నాయి. అంత ఈజీగా ఏం క్లోజ్ చేయడానికి లేదు. ఏదైనా సరే చెయ్యరాని తప్పు అంటే దేశానికి నష్టం కలిగించే విధంగా, దేశ ప్రజలకు నష్టం కలిగించే విధంగా తప్పుడు కథనాలు కానీ ఇంకోటి ఏదైనా కానీ చేస్తే అప్పుడు వీటి వల్ల మరి దేశం నాశనం అయిపోతుందని చెప్పి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలు ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలు ఉన్నప్పుడు మాత్రమే వాటిని బ్యాన్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదా ఇంకో రకమైనటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక చేయడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఏదో ఇవి రాశారు, మాకు వ్యతిరేకంగా వార్తలు రాశారని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళి ఫైలు సిద్ధం చేశారంట, ఢిల్లీ పెద్దలకి ఇచ్చారంట, రేపు మాపు ఎనీ టైం దిగుతారంట, క్లోజ్ చేస్తారంట. ఏంటిది ఇది? ఏముంది? నిజంగా క్లోజ్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కొంత ఇబ్బంది కావచ్చు, వైసీపీ పార్టీకి ఇబ్బంది కావచ్చు. కానీ మీరు ప్రజలకు చేస్తున్నటువంటి మోసాలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది, సోషల్ మీడియా బలంగా ఉంది, ప్రతి ఒక్కరి చేతిలో
ఖచ్చితంగా ఏదైనా సమస్య ఉందంటే అప్పటికప్పుడు పలానా ప్రభుత్వం ఇలా చేస్తూ ఉంది, పలానా ఎమ్మెల్యే ఈ రకంగా చేస్తూ ఉన్నాడు, పలానా మంత్రి ఈ రకంగా మోసం చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు. పెళ్ళి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నది ఎవరు తెలియదులే అనుకొని ఆ రకంగానే ఉంది. ప్రజలకు అన్నీ తెలుసు. సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏ రకంగా సమాధానం చెప్పాలో ఆ రకంగా సమాధానం చెప్తారు. సో ఏదేమైనా వీళ్ళ ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తూ ఉన్నారనేటువంటి చర్చ అయితే ఉంది. మరి నిజంగానే క్లోజ్ చేస్తారా, లేకపోతే మరి వీళ్ళు ఖచ్చితంగా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. నిజంగా న్యాయస్థానం కూడా పరిశీలిస్తుంది కదా. సో దాని తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి చూద్దాం మరి ఏం జరుగుతుంది దానికి సంబంధించి. సో మరి దీని మీద ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.